మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం ఇప్పుడు పక్ష ఫలితాల గురించి తెలుసుకుందాం. అంటే మనకి ఈ ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు నవగ్రహాలు 12 రాసుల్లో ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి, ఆ సంచారం వల్ల ఈ 12 రాసుల వారికి ఎటువంటి ఫలితాలు, అంటే వీళ్ళకి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, విద్యార్థులు, భాగస్వామ్యం అంటే వ్యాపార భాగస్వామ్యం, అలాగే జీవిత భాగస్వామ్యం, కుటుంబ పరంగాను, అలాగే సమాజపరంగాను వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఆర్థికపరమైన వ్యవస్థలు, ఆరోగ్యము, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి తెలుసుకుందాం. అలా ఈ యొక్క ఫలితాలని తెలుసుకోబోయే మనం ముందుగా అసలు వీటి యొక్క ఈ గ్రహాల యొక్క మార్పు కానీ లేకపోతే వీటి యొక్క స్థితి కానీ ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటే మనకి మేషరాశిలో గురువు యొక్క సంచారం అనేది జరుగుతోంది. అలాగే మనకి కన్యలో ఈ యొక్క కేతువు యొక్క సంచారము, అలాగే మనకి ఈ యొక్క కుజుడు ఫిబ్రవరి 6వ తారీఖు నుండి మనకి ఈ యొక్క ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ఆయన సంచారం అనేది జరుగుతుంది. అలాగే బుధుడు కూడా ఫిబ్రవరి 2వ తారీఖున ఈ యొక్క బుధుడు కూడా ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడము, అలాగే మనకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో 12వ తారీఖు నుంచి శుక్రుడు కూడా ఈ యొక్క మకర రాశిలోకి ప్రవేశము అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ రవి కూడా మనకి ఫిబ్రవరి 14 నుండి కుంభరాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది. శని భగవానుడు వచ్చి ఆయన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన శని భగవానుడు కుంభరాశిలో సంచారం చేయడం, అలాగే రాహువు కూడా వచ్చి మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఈ పక్షంలో చంద్రుడు కన్యారాశి నుండి మేషరాశి వరకు సంచారం అనేది జరుగుతోంది. ఈ పక్షంలో ఈ యొక్క గ్రహస్థితి అనేది ఈ విధంగా ఉంది కాబట్టి 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళ యొక్క ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందుతారు అనే విషయాన్ని తెలుసుకుందాం. మకర రాశికి రాశాధిపతి వచ్చి శని భగవానుడు. మకర రాశిలోకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, అలాగే వీళ్ళకి ధనిష్ట 1, 2 పాదాలు మనకి ఈ యొక్క మకర రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. మకర రాశి వాళ్ళకి ఆల్రెడీ ఏళ్ళనాటి శని అనేది జరుగుతోంది. వీళ్ళకి ఇక్కడ ఈ పక్ష ఫలితాల్లో చూసుకున్నప్పుడు ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి బుధుడు జన్మరాశిలోకి సంచారం చేయడం, అలాగే శుక్రుడు కూడా వీళ్ళకి మనకి ఫిబ్రవరి 12 నుండి వీళ్ళకి జన్మరాశిలోకి సంచారము, అలాగే మనకి కుజుడు కూడా వీళ్ళకి జన్మలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అయితే కొంత శుక్రుడి యొక్క సంచారము కొంతవరకు మీరు ఏవైతే కొత్తగా కార్యక్రమాలు చేపడుతున్నారో కార్యక్రమాల వల్ల కొంత లాభం అనేది ఉన్నా, కాస్త కొన్ని పనుల వల్ల కాస్త కొంత మీకు ఊరట లభించినా కూడా ఈ యొక్క జన్మలో కుజుని యొక్క ప్రభావము, అందులో ఉచ్చక్షేత్రం అవ్వడము, ఇవి కూడా కొంత అనుకూలంగానే ఉన్నా కూడా బుధుడి యొక్క సంచారం వల్ల కాస్త సమయానికి భోజనం చేయలేకపోవడం, అంటే పని ఎక్కువగా పని ఒత్తిడి వల్ల కావచ్చు, లేకపోతే ఏదైనా రకరకాల పనులు యావిగేషన్స్ వీటి వల్ల కొంత సమయానికి భోజనం చేయలేకపోవడం అనేది ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయాల్లో కొద్దిగా జాగ్రత్త అనేది వహించాలి. అలాగే మీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కొంత అప్పుడప్పుడు కోపము, క్రోధము వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అలాగే ఇక్కడ ఎవరైతే కుజుడికి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే అయితే ఇక్కడ ఎవరైతే సిమెంటు, భూములు, రియల్ ఎస్టేట్ కొనుగోలు అమ్మకాలు చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా కొంతవరకు అనుకూలంగా, ఎందుకంటే జన్మరాశిలో ఉన్న కుజుడి యొక్క ప్రభావం వ్యతిరేక ఫలితాన్ని ఇస్తున్నా కూడా ఆయన ఉచ్చక్షేత్రంలో ఉండడం వల్ల వాటికి సంబంధించిన వ్యాపారాలు కానీ, వాటిలో పనిచేసే రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులు, అంటే ఐటీ రంగాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ పనిముట్లు చేసేవాళ్ళు కావచ్చు, ఇలాంటి వ్యాపారాలు చేసే ఫ్యాక్టరీలు, వీళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూస్తున్నప్పుడు ఈ శుక్రుడి యొక్క మార్పు, అలాగే చంద్రుడు కూడా వీళ్ళకి
ఈ యొక్క రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు, అలాగే కేతువు యొక్క సంచారము ఇవన్నీ కూడా కొంత శుభాశుభ ఫలితాలను మిశ్రమంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది ఎప్పుడైతే జరుగుతోందో, ఈ తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతోంది. అలాగే చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం, గురుబలం లేకపోయినా కూడా వీళ్ళకి శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల అన్ని పనులు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే తనుభావ స్థానంలో రవి యొక్క సంచారము, రవి కూడా కాస్త అప్పుడప్పుడు కోపానికి కావచ్చు, కొంత దీనికి కావచ్చు గురి చేసే అవకాశం అనేది కనపడుతుంది. విద్యార్థులకు కాస్త కొద్దిగా ప్రెషర్ అనేది ఉంటుంది. అయితే దాన్ని బీట్అవుట్ చేయడానికి, అంటే దాన్ని ఏదైతే ప్రెషర్ ఉందో దాన్ని చేయడానికి తప్పకుండా దైవారాధనతో పాటు మెడిటేషన్ కానీ, యోగా కానీ ఇలాంటివి చేయడం అనేది మంచిది. అన్ని రంగాల వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంది. అయితే ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఈ పనిముట్లు, అలాగే ఈ యొక్క భూమి వ్యాపారాలు అవి చేస్తారో వాళ్ళందరికీ అనుకూలంగా ఉంది. అలాగే ఎవరైనా భూమి కొనుగోలు చేయాలన్నా, అమ్మకాలు చేయాలన్నా వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం. అలాగే ఎవరైతే సర్జరీ స్టూడెంట్స్, మెడికల్స్ దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు విద్యార్థులు, వాళ్ళకు కూడా మంచి అవగాహన, వాటి మీద మంచి ఒక గ్రిప్ రావడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం అనేది కనపడుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు అలాగే ఇవి కూడా రెండు సమానంగానే ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన, కరావలంబ స్తోత్ర పారాయణ చేసుకోవడం, సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనం ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి మనకి ప్రతి రాశికి కూడా ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే ఈ గోచార ఫలితాలు అనేవి మనకు ఒక నిర్దిష్ట సమయానికి సంబంధించినవి, అంటే ఒక పక్ష ఫలితాలుగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఓ 15 రోజులకి సంబంధించిన ఫలితాలు ఇవి. అయితే నిర్దిష్ట కాలానికి సంబంధించినవి. అలాగే మనం ఈ 15 రోజుల్లో గోచార ప్రకారం గ్రహాల యొక్క స్థితిని బట్టి వ్యక్తి యొక్క అంటే ఆ వ్యక్తికి సంబంధించిన రాశిలో జరిగే మార్పులు, అలాగే ఆ రాశిలో జరిగే శుభాశుభ ఫలితాలని మనకి చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలను కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇవి కేవలం గోచార ఫలితాలు అనేవి మనకి వర్తమానాన్ని సూచిస్తూ ఉంటే, మనకి జన్మజాతకం అనేది స్టాండర్డ్గా ఉంటుంది. అంటే ఇది వ్యక్తి యొక్క పూర్తి జీవితాన్ని మనకి ఈ యొక్క వ్యక్తిగత జాతకం అనేది చెప్తుంది. ఒకవేళ అతని యొక్క జాతకంలో శుభ పరిణామాలు ఉన్నట్లు అయితే ఈ గోచార ఫలితాల్లో కూడా వీళ్ళకి శుభకరంగా జరిగి ఉండే పరిస్థితులు ఉంటే, ఈ రెండూ కలిసి వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే సమయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ జన్మజాతకము, గోచార ఫలితము రెండూ చూసుకున్నప్పుడు ఆ వ్యక్తికి సరియైన సమయము, మంచి సమయము అని కానీ మీరు చూపించుకునే జ్యోతిష్యుడు చెప్పినట్లు అయితే, ఎందుకంటే మంచి సమయంలోనేగా మనం మంచి మంచి పనులు, మన అభివృద్ధికి, మన జీవితం వృద్ధికి పనికొచ్చే పనులు చేపడతాము. కాబట్టి ఈ రెండు తెలుసుకోవడం ద్వారా, అంటే గోచారంతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే, ఈ సమయం మనకి శుభ సమయం కాబట్టి ఈ పనులు మనం ఖచ్చితంగా మొదలు పెడితే కానీ, అంటే ఎప్పటి నుంచో అవ్వలేని పనులు కానీ, కొత్తగా చేపట్టాలనుకునే పనులు కానీ, వ్యాపారాలు కానీ ఏదైనా సరే చేయాలనుకున్నప్పుడు సమయం మంచిది అవుతుంది. కాబట్టి ఆ యొక్క ఫలితం కూడా మనకి కొన్ని రెట్లు మంచి ఫలితాల్ని, అలాగే ఆర్థికాభివృద్ధిని, అన్నింటినీ, అంటే మన శ్రేయస్సుని కోరుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ సమయం మంచిది కాదు అని అనుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, కొన్ని పనులు చేపట్టకపోవడము, లేదా చేపట్టిన పనిలో జాగ్రత్త వహించడము, ఇలాంటివన్నీ కూడా మనం ఇటు మంచి అటు చెడు కూడా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా జన్మజాతక ఫలితాలు కూడా పరిశీలనలోకి తీసుకోవాలి.